అక్క ఏంటో అక్క ఇది మనము ఎలాగైనా ఏదైనా సంబంధించాలి. సరే నీ వాష్రూమ్కి వెళ్తాం. ఇంకా ఎన్ని రోజులు? అసలు మీరు ఎప్పటికి ఇవ్వలేని డబ్బులు 2 రోజులకి ఇస్తామండి. లేదు, నాకు మొత్తం కావాలి ఎలాగైనా. 2 రోజులు ఇంకో 2 monthsలో వస్తాను. తాకపోయారా చెప్తాను, ఇల్లు కబ్జా చేస్తాను. ఏమైందక్క? అంత అన్ని కింద పడిపోయినాయి. ఏంటిది చెప్పాలి. అవునా, నా దగ్గర కొంచెం డబ్బులు ఉన్నాయి. డబ్బులు కాదులే, అంతేకాక నగలు కూడా ఉన్నాయి. అమ్మ మన ఇద్దరికి కొనింది. అది నీకు తీసుకొచ్చిస్తే దాంతో మనం ఏదైనా చేద్దాం. ఏదైనా ఒక రూమ్ తీసుకుని దాంతో మేకప్ కానీ ఏదైనా సంథింగ్ మనకు నచ్చినట్టు చేద్దాం. సరే చెల్లి, తీసుకురా. ఇదిగో అక్క, ఇవే మమ్మీ నీకోసం నా కోసం చేసి ఇచ్చింది. తీసుకో, మీకు నమ్మి మనం ఏదైనా చేద్దాం. సరే చెల్లి కదా, నేను ఏదో ఒకటి చేస్తాను. ఇన్ని నెలలు ఎక్కడివి నగలు? ఎక్కడిది కాదక్క, మమ్మీ మన కోసం ఇచ్చింది. అది నీకు నాకు మమ్మీ నాకు ఇచ్చింది. సరే నేను వెళ్తాను. ఓకే, స్టార్ట్ చేసేసా. ఇక్కడ దగ్గరికి వెళ్దాం అండి. మాకు కొన్ని నగలు నమ్మి కొంచెం డబ్బులు ఇస్తారా? సరే అండి, చూస్తాను. కదండి మెజర్మెంట్స్ చేస్తుంది. ఇది ఒక 50 lakhs 50 అలా వస్తుందండి. 50,000 అలా. కొంచెం చూసి చెప్పండి, డబ్బులు చాలా అవసరం. సరే, ఇదొక 40,000 వస్తుందండి. ఇది ఒక 20,000 వేసుకోండి. మొత్తం కలిపి 1 lakh 2 lakhs ఇస్తానులే అండి మీకోసం. ఇదిగోండి. సరే, పర్లేదండి. చెల్లి నేను ఇంటికి వచ్చేస్తాను. అవునా, వచ్చేసావా అక్క? డబ్బులు తెచ్చావు కదా, చూద్దాం. ఓకే ఓకే, మంచిగానే తీసుకొచ్చాం. సరే, ఇంకా మనం వెళ్ళి ఏదైనా చూసి అక్కడికి వెళ్ళిపోతాం. సరే, ఇప్పుడు వెళ్ళిపోతాం. అక్క, నువ్వు అటెళ్ళి వెతుకు, నేను వాష్రూమ్కి వెళ్ళేసి వస్తా. సరే చెల్లి, ఇక్కడ దగ్గరికి వెళ్దాం అండి. మాకు ఒక ఇల్లు కావాలి. ఇల్లు ఎస్ అంటే ఒక చిన్న జాబ్ లాగా వచ్చి ఒకసారి చూస్తాం. కానీ మీరు ఎంత డబ్బు ఇచ్చారు? ఓకే.